ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన వెంకటేశ్వరరావు గారు ఖమ్మం నుంచి వచ్చారు మాస్టర్స్. అలాగే ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు వాళ్ళ పాప గారు కూడా వచ్చారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన మాస్టర్స్ ఇద్దరికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్లీజ్ వెల్కమ్, కంటిన్యూ అవర్ సెక్షన్స్ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నా పేరు వెంకటేశ్వరరావు పుల్లకన్నం, మాది ఖమ్మం అండి. మా యొక్క అమ్మాయి గారి హెల్త్ ఇష్యూ వల్ల మనము పిరమిడ్ మెడిటేషన్లకి రావటం జరిగింది. మన యొక్క 108 పిరమిడ్ సెంటర్ మన ఖమ్మంలో ఉంది. దాంట్లో మా అమ్మాయి హీలింగ్స్ జరగటం వల్ల మనం ఈ పిరమిడ్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందండి. ఫస్ట్లో మేము స్టాండ్ సిమెంట్ మెర్కాబా పిరమిడ్స్ తయారు చేయటము 2017 జనవరిలో స్టార్ట్ చేశామండి. ఆ రోజు 4,000 రూపాయల వర్త్ వచ్చే తక్కువ క్రిస్టల్స్ పెట్టి 4,000 వర్త్లో తయారు చేశామండి. దాంట్లోనే అద్భుతంగా రిజల్ట్ వచ్చిందండి. అంతకుముందు క్రిస్టల్స్ ఎవరు పెట్టేవారు కాదు పిరమిడ్స్లలో. 1-2 పిరమిడ్సే క్రిస్టల్స్ పెట్టేవాళ్ళు. మేము ఒక 100 నుంచి 150 మధ్యలో క్రిస్టల్స్ పెట్టడం వల్ల 4,000 రూపాయల్లో తయారు చేయగలిగాము. దాంట్లోనే చాలా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చాయండి. ఇప్పుడు మామూలుగా 2 నెలలకు 3 నెలలకు వచ్చే రిజల్ట్ మన దాంట్లో అప్పుడు 40, 50, 60 రోజుల లోపల రిజల్ట్ వచ్చేదండి. అప్పుడు మేమేం చేసామంటే ఇంకా క్రిస్టల్స్ పెంచితే ఇంకా ఎనర్జీ ఫాస్ట్గా వస్తుంది కదా అని చెప్పని క్రిస్టల్స్ పెంచుకుంటా మా మీద మేమే ప్రయోగాలు చేసుకున్నామండి. అలా అలా 150 కానించి 500, 800, 1000, 1,500 క్రిస్టల్స్ వరకు పెట్టామండి. పిరమిడ్ నిండా పెట్టాము. పిరమిడ్ నిండా పెట్టడం వల్ల చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చాయండి. ఎంత ఫాస్ట్ అంటే దాంట్లో 2 నెలలకు వచ్చే రిజల్ట్ దీంట్లో 15-20 రోజుల్లోనే వచ్చిందండి. హలో, కట్ అవుతుందండి. హలో, మీరు మ్యూట్లో ఉన్నారు సార్. నో ప్రాబ్లమ్స్ మేడం. ఓకే, చాలా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చాయండి. ఆ టైం లోపల డాక్టర్ల చేతులు ఎత్తేసిన కేసులు, పక్షవాతం కేసు ఫుల్ క్రిస్టల్ పిరమిడ్లో ఒక 40 డేస్ లోపలనే ఆయన ఆర్టీసీ డ్రైవరు కంప్లీట్ నడవలేని స్టేజ్లో ఉన్నాడు. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళే పక్షవాతం కేసు 40 రోజుల లోపలనే రికవరీ అయ్యి మళ్ళా జాబ్లో జాయిన్ అయ్యాడండి. జాబ్లో జాయిన్ అయ్యాడు, 2 పిల్లల్ని మంచి చదువులు చదివించాడు, పెళ్ళిళ్ళు కూడా చేశాడండి. ఆ స్టేజ్కి వచ్చింది. అలాగే ఒక హెచ్ఐవి కేసు వితిన్ 40 డేస్ లోపల క్లియర్ అయిందండి. 3 months కన్నా ఎక్కువ బతకడన్న క్యాండిడేట్. దాని తర్వాత మేము ఇంకా పవర్ఫుల్ కావాలని చెప్పని ఆలోచనతోని మెర్కాబా పిరమిడ్స్ ట్రై చేశామండి. మెర్కాబా పిరమిడ్స్ మా ఇంటి మీద ఫస్ట్ 11x11 సైజ్ 7 పిరమిడ్లు కట్టామండి మా ప్రాజెక్ట్లో. 7 పిరమిడ్లు కట్టినాక ఫస్ట్ మెర్కాబా పిరమిడ్ స్ట్రక్చర్ వేయగానే దాంట్లో సోరియాసిస్ వ్యాధి గల ఒక పర్సన్ వచ్చి కూర్చున్నాడండి. వితిన్ 2 hours కూర్చుంటేనే చేంజింగ్ స్టార్ట్ అయిందండి. అసలు సోరియాసిస్ వ్యాధికి అప్పటి వరకు రిజల్ట్ ఎక్కడ రాలేదు. మన దాంట్లో మెర్కాబాలో రిజల్ట్ వచ్చిందండి. ఆ రిజల్ట్ రావటం వల్ల ఇంకా చేయాలని చెప్పి దాని నిండా ఫుల్గా క్రిస్టల్స్ పెట్టాము. దాని ద్వారా వచ్చిన రిజల్ట్ ద్వారా ఈ స్టాండ్ పిరమిడ్స్ సిమెంట్ తయారు చేసాము. 2019 డిసెంబర్లో వచ్చాయండి. 19లో వచ్చాయి ఇవి. తర్వాత మా అమ్మాయి దాన్ని లైట్ వెయిట్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేసి 19 డిసెంబర్లో స్టాండ్ మెర్కాబా పిరమిడ్స్ WPVC మెటీరియల్లో తయారు చేయడం మొదలు పెట్టామండి. ఆ పిరమిడ్స్ తయారు చేసినాక దానికి 7 చక్రాస్, శ్రీచక్రం యాడ్ చేయటం వల్ల, 7 కలర్స్ యాడ్ చేయటం వల్ల ఎనర్జీ లెవెల్స్ ప్రతిదీ పెరుగుకుంటూ పోయిందండి. అలా పెరుగుతూ ఆ ప్రయాణంలో మనం అద్భుతంగా ఎక్కడికంటే అక్కడికి డెలివరీ ఇవ్వగలుగుతున్నాం అండి. ప్రతి ఇంటికి, ఏ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో అందరూ పాజిటివ్గా మారటము, హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ కావటము, ప్లస్ ఈ ఇంట్లో కాకుండా ఇంటి చుట్టుపక్కల వాతావరణం మారటము, అద్భుతంగా రిజల్ట్ ఉందండి. మనం ఇలా అన్ని కంట్రీస్కి పంపిస్తున్నామండి. 5 కంట్రీలకు ఇప్పటికి వెళ్ళాయండి మనవి. ప్లస్ 18 రాష్ట్రాలకు పోయినాయండి మన ఇండియాలో. 2 ఉభయ రాష్ట్రాల్లో ఇంటికి పంపించామండి.
ఇది ఒక్కటే కాకుండా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఇంట్లో వాళ్ళు శాకాహారులుగా మారటము, మెడిటేటర్స్గా మారటము, వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎదుగుదల వచ్చి వాళ్ళు శాకాహార క్లాసులకు వెళ్ళటము, మెడిటేషన్ నేర్పటము, ఇలాంటి పనులు ప్రతి ఇంట్లో జరుగుతుందండి. ఇది మాత్రం అద్భుతంగా జరుగుతుందండి. మొన్న రీసెంట్లీ 1 మంత్ బ్యాక్ ఇది కుష్టు వ్యాధి క్యాండిడేట్కి పిరమిడ్ పోయిందండి. ఫస్ట్ టైం అది పోవటము. కుష్టు వ్యాధి వాళ్ళకి ఇంతవరకు నేను ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇచ్చానండి. 1 మంత్ బ్యాక్ మనం పిరమిడ్ పోయిందండి. అతనికి రికవరీ అయితే నేను చెప్పలేదండి. నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదండి. ఇది ఫస్ట్ టైం అండి మీకు ఇవ్వటం అని చెప్పాను. అతను ముస్లిం క్యాండిడేట్. అసలు కంప్లీట్ ఆ పిరమిడ్ కూడా కొనే శక్తి లేదు, కానీ మెడిటేటర్ అతను. నాకు తెలుసండి, ఇది నాకు దీని ద్వారా ఇంకా రోగాలు పెరుగుతాయి, పెరగకుండా చూసుకోవడం కోసం నేను మీ పిరమిడ్ అడుగుతున్నాను. ఓకే, మీరు ట్రై చేయండి అని చెప్పాను. 100% మీరు 4 ఐటెంలు బంద్ చేయాల్సిందే అంటే, లేదండి నేను బంద్ చేశాను అని చెప్పాడు. అయితే పుట్టగొడుగులో ఎల్లుల్లిపాయ ఒకటి బంద్ చేయలేదండి. ఈ 2 కూడా బంద్ చేయమని చెప్పాను. ఆ 2 బంద్ చేసి కూర్చున్నాడు. ఖచ్చితంగా 25 రోజులు అయిందండి ఈ రోజుకి. ఈరోజు మార్నింగ్ అతను మాట్లాడాడండి. 70% ఆయన చేతులు మొత్తం ముడుచుకోపోతాయి కదా కుష్టు వ్యాధి వాళ్ళకి, 70% రిలీజ్ అయిందని చెప్పి హ్యాపీగా అతను ఈరోజు చెప్పాడండి. ఇది చాలా అద్భుతం అండి. ఎలాంటి వ్యాధులైనా 100% క్లియర్ అయితే నేను కాన్ఫిడెన్స్ నాకు ఇంకా బలంగా వచ్చిందండి. అలాగే విఎంసి ఛానల్లో, పిఎంసి ఛానల్లో మన పిరమిడ్ ద్వారా లాభం పొందిన వాళ్ళ అనుభవాలు చాలామంది ఉన్నాయండి. మేడం గారు ఇప్పుడు ఇలాంటి అనుభవాలు ఎంతోమంది చెప్పగలుగుతారండి. అలాగే మా పాప మాట్లాడుతుందండి. నమస్కారం అండి. నమస్తే. 2017లో నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఆహ్, దాదాపు ఒక 2-3 ఇయర్స్‌గా సఫర్ అవుతున్న బ్యాక్ పెయిన్ వితిన్ 1 వీక్‌లోనే చాలా వరకు నేను సెట్ అయ్యాను. బ్యాక్ పెయిన్ అనేది రిలీవ్ అయింది. ఒక 60-70% అలా నాకు నమ్మకం అనిపించింది. అప్పటిదాకా ఎన్నో మెడిసిన్స్ వాడిన నేను ఎన్నో రకాల అలోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదము, యునాని ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేశాను. కానీ ఎటువంటి రిజల్ట్ రాలేదు నాకు. చాలా కాలం నేను బెడ్ రెస్ట్‌లోనే ఉండిపోయాను. అలాంటప్పుడు నాకు ఈ ధ్యానం అనేది పరిచయమైంది. అప్పుడు ఏదో సంథింగ్ ఏది దొరికితే అది ప్రయత్నించే మెంటల్ స్టేటస్‌లో ఉన్నాను నేను. అప్పుడు ధ్యానం గురించి తెలిసినప్పుడు సరే అనేసి ఇక్కడ 108 సెంటర్ ఉంది. సరోజ మేడం నాకు ఇంట్రడ్యూస్ చేశారు మెడిటేషన్. అప్పుడు ఆ 108 సెంటర్‌లో కూర్చొని కంటిన్యూ చేశానన్నట్టు. రోజు వెళ్ళడం అన్నమాట. రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్ళడము. అయితే మూడో రోజు, నాలుగో రోజు నేను అనుకోకుండానే ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చోగలిగాను. కళ్ళు మూసుకున్న దాన్ని హాఫ్ ఎన్ అవర్ కూర్చోగలిగాను. ఒక 5 మినిట్స్ కూడా కూర్చోలేని నేను ఒక హాఫ్ ఎన్ అవర్ నాకు తెలియకుండా ఎలా కూర్చోగలిగాను? నేను కళ్ళు తెరిచే వరకు హాఫ్ ఎన్ అవర్ గడిచిపోయింది. అలాంటిది అక్కడ బెడ్స్ కూడా ఉండేవి. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ పడుకొని లేసి కూర్చొని చేసేదాన్ని. అలాంటిది హాఫ్ ఎన్ అవర్ నేను థర్డ్ డేనో ఆర్ ఫోర్త్ డే నేను ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చోగలిగాను. అంటే సంథింగ్ ఏదో ఉంది ఇందులో మెడిటేషన్‌లో ఒక హీలింగ్ జరుగుతుంది. దానికి కారణాలేంటి అనేది మాత్రం నాకు తెలీదు. కానీ మెడిటేషన్‌లో హీలింగ్ జరుగుతుంది. నాకు నడుము నొప్పి తగ్గుతుంది అనేది మాత్రం అర్థమైంది. ఆ తర్వాత నేను కంటిన్యూ చేశాను అదే మెడిటేషన్. దాదాపు వితిన్ 20 డేస్, 25 డేస్‌లో నాకు పూర్తిగా రికవరీ అయ్యాను. దాదాపు అన్ని రకాల పనులు చేసుకోగలిగాను నేను. అలా నాకు హీల్ జరగడం వల్ల మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా అందరం ఫ్యామిలీ అంతా మా బాబు, మా ఫాదరు, మా మదరు అందరం ప్రతి ఒక్కరం కూడా మెడిటేషన్ చేస్తూ స్టార్ట్ చేశామన్నమాట. ఆ తర్వాత పిరమిడ్స్ పరిచయం అయ్యాయన్నమాట మాకు. అయితే అప్పుడు మాకేమనిపించిందంటే ఆహ్, ఈ పిరమిడ్ ద్వారా హీలింగ్ జరుగుతుంది కదా! ఇలాంటి పిరమిడ్‌లు మనం ఎందుకు తయారు చేయకూడదు అనేసి సిమెంట్‌తో ట్రై చేశామన్నమాట. పిరమిడ్ తయారు చేయడం అనేది. అప్పుడు అలా పిరమిడ్ తయారు చేసి ఒక 100 పిరమిడ్లు ఫస్ట్ ఒక 100 పిరమిడ్లు తయారు చేద్దామని అనుకున్నాం.
అప్పుడు ఒక 100 పిరమిడ్లు తయారయ్యాయన్నమాట. అయితే వాటిలో చాలామందిని ఇన్వైట్ చేసి మెడిటేషన్ చేపిచ్చేవాళ్ళం. కింద ఒక సెంటర్ గూడా మేము స్టార్ట్ చేశాము. అయితే చాలా హీలింగ్స్ ఉండేవి. అప్పుడు మాకనిపించింది అసలు ఒక ప్రతిసారి నేను విజిటింగ్‌కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకంటే ఎక్కువగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉండేవాళ్ళు. ఆహ్, అయితే వాళ్ళని చూసి ఇంకా నేను బాగా డిప్రెసివ్‌గా, లోగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటిది అరే! అసలు ఇంతమంది ఇన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు కదా! జస్ట్ కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల నేను ఎన్నో సంవత్సరాలుగా సఫర్ అవుతున్న ఈ బాధ నుండి బయటపడ్డాను. మరి ఇదెందుకు పరిచయం చేయకూడదు మనం? అనే ఉద్దేశంతోటి మెడిటేషన్ ప్రచారం చేయాలి. తర్వాత పిరమిడ్స్ తయారు చేయాలి. పిరమిడ్స్ కూడా ఒక 100 పిరమిడ్స్ డ్యాడీ ఫ్రీగానే ఇచ్చారు అందరికి. ఆ తర్వాత ఆహ్, కొనడం స్టార్ట్ చేశారనమాట. ఒక్కొక్కరు మాకు కావాలి అనేసి. ఆ తర్వాత పిరమిడ్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత క్రాప్ సర్కిల్స్. ఇందులో క్రాప్ సర్కిల్స్ గూడా హీలింగ్ అనేది ఇస్తాయన్నమాట. క్రాప్ సర్కిల్ ఒకసారి మా బాబుకి స్టమక్ పెయిన్ అన్నాడు. ఒక దాదాపు 1 ½ మంత్ అసలు దానికి కారణమేంటో చెప్పలేదు డాక్టర్స్. అలాంటప్పుడు నాకు క్రాప్ సర్కిల్స్ బుక్ అనేది దొరికింది. ఇదెందుకు ట్రై చేయకూడదు? ఒకసారి ట్రై చేసి చూద్దాం అనేసి తనకి ఆహ్, కడుపుకు సంబంధించిన క్రాప్ సర్కిల్ ఒకటుందనమాట. అది ఆ పొట్ట మీద పెట్టడం వల్ల తనకు సంథింగ్ ఒక వైబ్రేషన్ తెలిసింది. అయితే సంథింగ్ ఏదో ఎనర్జీ అనేది ఇందులో ఉంది అనేది అర్థమైంది. అయితే ఈ క్రాప్ సర్కిల్స్‌ని తర్వాత నాకు అసలేంటి ఈ క్రాప్ సర్కిల్స్ గురించి తెలుసుకోవాలి అనేసి దాంట్లో ఒక్కొక్క హెల్త్ ఇష్యూకి ఒక్కో రకమైన క్రాప్ సర్కిల్ ఉందన్నమాట. అలా 2 బుక్స్ ఉన్నాయి. అయితే ఇవి ప్రింట్ ఔట్ తీయించి కింద మనకు మెడిటేషన్ సెంటర్‌లో వస్తూ ఉండేవాళ్ళు. మెడిటేషన్ చేయడానికి. వాళ్ళకు ఏమి చెప్పకుండానే అవి కుర్చీలో వేసేసి కూర్చోమని చెప్పేవాళ్ళం. ఎవరికి సంబంధించిన ప్రాబ్లమ్‌కి సంబంధించిన క్రాప్ సర్కిల్ వాళ్ళకు వేసి కూర్చోబెట్టేవాళ్ళం. అప్పుడు వాళ్ళకు చాలా తొందరగా హీలింగ్ జరగడము, వాళ్ళ ప్రాబ్లమ్ రెక్టిఫై అయిపోవడం అనేది గమనించాం. అయితే ఓన్లీ మెడిటేషన్‌కి మనం ఒక పిరమిడ్ యాడ్ చేసుకున్నాం. ఈ పిరమిడ్‌కి క్రిస్టల్స్ అండ్ క్రాప్ సర్కిల్స్ ఇవి యాడ్ చేయడం వల్ల ఎనర్జీ అనేది చాలా మల్టిప్లై అవుతుందనేది మేము గమనించాం. అప్పుడు ఆహ్, ఓన్లీ జస్ట్ పేపర్ మీద ప్రింటౌట్ తీయించి పిరమిడ్‌కి స్టిక్ చేయడం వల్ల ఎనర్జీ డెవలప్ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి 2020లో 2019 ఎండింగ్ 2019 డిసెంబర్ జ్ఞాన మహాచక్రానికి లైట్ వెయిట్ పిరమిడ్ తీసుకెళ్ళాం. లైట్ వెయిట్ పిరమిడ్‌లో మనకు క్రాప్ సర్కిల్స్ కార్వింగ్ అనేది వచ్చేదన్నమాట. అయితే ఈ క్రాప్ సర్కిల్స్ అనేవి ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క క్రాప్ సర్కిల్ ఉండేది. అయితే ఇవన్నీ గూడా మనము ప్రింట్ ఔట్ ఇవ్వలేం కదా! దాని మీద ప్రింట్ చేయలేం కదా! కార్వింగ్ చేయలేం కదా! అయితే మనము ఏం జేసామంటే చక్రాస్ అనేవి ఆహ్, మన బాడీలో ఉండేటటువంటి 7 చక్రాలని ప్రింట్ ఔట్ తీయించి వాటి మీద గూడా కూర్చొని మెడిటేషన్ జేసాం. అప్పుడు చాలా హీలింగ్ ఎనర్జీ అనేది మేము చూసామన్నమాట. అయితే ఇవి యాడ్ చేయడం వల్ల ఇవి 8 శ్రీచక్ర అండ్ 7 చక్రాలు. మన బాడీలో ఉండేటటువంటి చక్రాలు మూలాధార నుండి సహస్రార వరకు. ఈ చక్రాలు మనం యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు చాలా హీలింగ్ ఎనర్జీ ఇస్తుంది. అలా అందులో ఫుల్ క్రిస్టల్స్ యాడ్ చేయడం వల్ల చాలా ఎనర్జీ ఇస్తుంది అని తెలిసింది. 2020 నుండి ఈ లైట్ వెయిట్ పిరమిడ్ అనేది వచ్చింది. అంతకుముందు ఏంటంటే సిమెంట్ పిరమిడ్ చాలా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ట్రాన్స్‌పోర్టేషన్‌కి చాలా ఇబ్బందయ్యేది. ఎక్కువ దూరం పంపించలేకపోవడము, ఇంకోటేంటంటే వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయలేకపోవడము, ఆ వెయిట్ అనేది మోయగలిగేంత స్టాండ్ కేపబిలిటీ లేకపోవడము. ఇలా చాలా రకాలుగా దాని మీద కార్వింగ్ రావడం కష్టము. మళ్ళీ క్రిస్టల్స్ గూడా అంటించడానికి దానికి మళ్ళీ ప్రత్యేకంగా సిమెంట్ ఒక లేయర్ అనేది ఫార్మ్ జేయాల్సొచ్చేది. దాదాపు 70, 80 కేజీల బరువుండేదనమాట అది. ఈ లైట్ వెయిట్‌లో ఏంటంటే జస్ట్ 10-20 20 కిలోస్. ఉన్ బిలో 20 కేజీస్ వచ్చేసిందనమాట. ఇది ఇప్పుడు మనకు ఏంటంటే వెయిట్ తగ్గడం వల్ల మనం ఫారిన్ కంట్రీస్‌కి గూడా వెళ్తున్నాయి. రకరకాల రాష్ట్రాలకు దేశమంతా వెళ్ళాయి. రకరకాల రాష్ట్రాలకు, రకరకాల దేశాలకు కొన్ని వందల వేల పిరమిడ్లు మనము ట్రాన్స్‌పోర్ట్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు. హీలింగ్ గూడా పిరమిడ్‌కి అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మెర్కబా.
దానికి చాలా టైమ్స్ మల్టిపుల్ అవుతుంది ఎనర్జీ అనేది. అది ఒకటి గమనించా. ఒకసారి మెర్కాబా యూజ్ చేసిన తర్వాత ఆహ్, ఇంకా వదిలిపెట్టరు. ఆ ఎనర్జీకి అలవాటు పడిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు ఎవరైనా కూడా. కడతాల్లో, కింగ్ చాంబర్‌లో ఉన్న ఎనర్జీని మేము ఫీల్ అయ్యాం. మేమని కాదు, ఇందులో కూర్చొని మెడిటేషన్ చేసి చాలామంది చెప్పారన్నమాట. చాలా తొందరగా థాట్‌లెస్ స్టేజ్‌కి వెళ్ళడం, ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది ఈ ఎనర్జీ వల్ల. 2016 ఆగస్టు వరకు కూడా మాకు మెడిటేషన్ పరిచయం లేదండి. Yes, sir. 2016లో మా పాపని ధ్యాన కేంద్రానికి కార్‌లో డిక్కీలో పండబెట్టి తీసుకెళ్ళాం. డిక్కీ అంటే వెనక సీట్‌లో. వితిన్ 1 వీక్ లోపల నేను లేకపోతే ఆటోలో ఆమె పోయిందండి. ఆ స్టేజ్‌కి వచ్చిందండి. ఎలా వదిలిపెట్టగలుగుతాం మనం? నాది సిమెంట్ హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌ని 30 ఇయర్స్. ప్రతి నెల అమ్మేవాడిని. చాలా బిజీగా ఉంటా నేను. కానీ ఎన్నో వైద్య విధానాలకు పోయినా గానీ ఎక్కడ తగ్గంది. మన దాంట్లో తగ్గేవరకి ఇక మేము ఆగలేక 2017, 16 డిసెంబర్ 25థ్ నాడు మాత్రము 17 కర్తాల్ వెళ్ళామండి. ఏది 25థ్ నాడు వెళ్ళాము. ఒక మధ్యాహ్నం 1 గంట 2 వరకే ఉన్నాం అక్కడ. మార్నింగ్ మెడిటేషన్ క్లాస్‌కి అటెండ్ అయ్యాము. ఆ జనాన్ని చూసాము. కానీ సార్‌ని పరిచయం చేసుకోలేదు. సార్ దగ్గరికి వెళ్ళలేదు కూడా. భోజనాల కాడ మాత్రం సార్ సెకండ్ ఇచ్చాడు. భోజనాల కాడ భోంచేసినాము. మేము రిటర్న్ అయ్యాము. మన పాప ప్రాబ్లం అప్పటికే తగ్గటం వల్ల మేము ఇవి ఇంతమందికి ఇన్ని రకాల రిజల్ట్స్ వస్తున్నాయి కదా! ఇంత జన సమూహానికి కూడా తెలవని పిరమిడ్ గురించి మనం ఎందుకు చేయకూడదని చెప్పని అప్పుడు ఆ పిరమిడ్స్ తయారు చేయడం మొదలుపెట్టామండి. లేకపోతే ఆ ధ్యానమాచక్రం ప్రోగ్రామ్ పోకపోతే చేసేవాడినో కాదో తెలవదు. 17 జనవరి 1కే స్టార్ట్ చేసామండి. ఫిబ్రవరి 10కి 40 పీసులు తయారైనాయి. 108 పీసులు తయారైనాయి. 108 పీసులకి మనకు అన్ని ఏరియాల నుంచి వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ వరకు, ఇటు భద్రాచలం, మనుగురు నుంచి అందరూ దగ్గర 100 మంది మాస్టర్స్ వచ్చారండి. రాజగపతి రాజు గారు వచ్చి ఆ రోజు ఫస్ట్ గెస్ట్ వారే మాకు. రిబ్బన్ కట్ చేయటం చేశారు ఆ రోజు. స్టాండ్ పిరమిడ్స్‌కి. ఆ రోజు కట్ చేసింది. ఆ రోజు ఇక ఒక్కొక్కళ్ళ అనుభవాలు వింటా ఉంటే మన పాప ప్రాబ్లం చిన్నది, చాలా చిన్నది. నాకు అనిపించింది అప్పుడు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చావు బతుకులో పోయి బతికిన వాళ్ళు ధ్యానంలో ఉన్నారని చెప్పని తెలిసినాక ఇది ఆపకూడదని చెప్పి అప్పుడే స్టేజ్ మీద ఇప్పుడు నేను 100 పిరమిడ్లతో ఆపుదాం అనుకున్నా కానీ ఆపను. 1000 పిరమిడ్ల వరకు చేస్తా అని చెప్పి ప్రామిస్ చేశానండి. ఆ రోజే ఫిబ్రవరిలో. ఆ జర్నీ అనేది ఇలా కంటిన్యూ జరుగుతూ దేశం మొత్తము, ప్రపంచం మొత్తానికి అన్ని శక్తి మన గురుగారి ద్వారా జరిగిందండి. జనవరిలో స్టార్ట్ అయిందండి. మనకు గురువుగారి దగ్గరికి పోలేదు. గురువుగారి దగ్గర పరిచయం కూడా చేసుకోలేదు నేను. జూన్‌లో ఋషికేశ్ ప్రోగ్రాము జరుగుతా ఉంటే అక్కడికి వెళ్ళామండి. మా పాప, నేను, మా మనవడు. 2018 17 17 17 17లోనే మే ఆర్ జూన్ ఎండింగ్ మరి జూన్‌లోనే జరిగింది. అక్కడికి వెళ్ళామండి. ధ్యానమాచక్రం ప్రోగ్రామ్. కిషోర్ గారు అరేంజ్ చేశారు అప్పుడు. అక్కడ మహాచక్రం అక్కడ. కిషోర్ గారు, నన్ను రిషికేశ్‌లో. ఢిల్లీ శాస్త్రి గారు వీరి ఆధ్వర్యంలో నడుస్తుంది అప్పుడు. మేము అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినప్పుడు మన గురువుగారు దగ్గరికి మన వీరి పేరేంటి? కిషోర్ కిషోర్ గారు. గడ్డం ఉంటుంది. ఆ! ప్రేమ్‌నాథ్ సార్ రిలేటివ్. ప్రేమ్‌నాథ్ గారు సారు రిలేటివ్. ఒకరు పేరు గుర్తులేదు సార్. వారు సార్ దగ్గర తీసుకుపోయి అప్పుడు పరిచయం చేశారు. ఆ పరిచయం చేసినప్పుడు మా దగ్గర తయారైన సిమెంట్ పిరమిడ్‌ల ఫోటో ఉంటే, వీడియో చూపెట్టాం సార్‌కి. అది చూసినాక ఇంత మాసివ్‌గా తయారు చేస్తున్నారా మీరు? అయితే నేను రావాలయ్యా, నేను వస్తానయ్యా అని చెప్పని అక్కడే మాటిచ్చాడు సారు. అప్పటి వరకు సారుకు మాకు పరిచయమే లేదు. ఫస్ట్ టైం. సారు రూమ్‌లో ఉన్నప్పుడు రూమ్‌లో కాడికి వెళ్ళాము. అక్కడ పరిచయం అయింది. సారు అక్కడి నుంచి డైరెక్ట్ ఋషికేశ్ అయిపోగానే డైరెక్ట్ 1 వీక్ బిలో ఫారిన్ ప్రోగ్రామ్ ఏదో ఉంది సార్‌కి. ప్రోగ్రామ్ అయిపోయినాక వస్తా అన్నారు. మరి ప్రోగ్రామ్ ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలవదు గానీ డైరెక్ట్ మన హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మా ఖమ్మం వచ్చారండి.
హైదరాబాద్ మేము వస్తున్నాం అని చెప్పి అని ఫోన్ వచ్చిందండి. ఫోన్ రాగానే ఇంత ఎండాకాలము సార్ వస్తున్నాడు ఎలా అని చెప్పి మేము అనుకున్నామండి. మే జూన్లో అండి. జూన్లో ఎంత ఎండ ఉంటుంది, విపరీతమైన ఎండ. ఈ ఎండలో ఎలా ఉంటుంది ప్రోగ్రామ్, ఎలా సార్ని ఎలా తీసుకుపోతామని చెప్పి అనుకున్నాం. సార్ వచ్చిన రోజండి కంప్లీట్ కూల్, ఎన్విరాన్మెంట్ వెదర్ మొత్తం మారిపోయిందండి. మొత్తం క్లైమేట్ మొత్తం కూల్ అయిపోయిందండి. మరి అప్పటి వరకు సార్ గురించి మాకు తెలియదు. సారు కొత్తే, సార్ని రిసీవ్ చేసుకోవడం కూడా మాకు ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. ఏ గురువుల దగ్గరికి అంతకుముందు పోయింది లేదు. నేను ఎస్ఎస్వై చేశాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేశాను, కానీ గురువుల ద్వారా ఎవరి దగ్గర పరిచయమే లేదు. సార్ దగ్గర కూడా అక్కడ ఋషికేశ్లో కలిసిందే. మళ్ళా మా ఇంటికి ఆ రోజు సార్ వచ్చినప్పుడే పరిచయం. సార్ వచ్చాడు, ఆ రోజు క్లైమేట్ మొత్తం మారిపోయింది. ఆ రోజు మీటింగ్ ప్రోగ్రామ్ కూడా మా దగ్గర ఏం కండక్ట్ చేయలేదండి. అప్పటికప్పుడు సార్ వచ్చినాక మీటింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. తెల్లారి జరిగింది. ఆ రోజు ఫుల్ వర్షం అండి. అర్ధరాత్రి 11, 12 ఆ టైంలో సార్ వచ్చాడండి. సార్ రావటం, మా ఇంట్లో ఆ రోజు వరుసగా 3 రోజులు ఉండటము, సెకండ్ డే మేడంని పిరమిడ్స్ దగ్గరికి మీటింగ్ కండక్ట్ చేసి అప్పటికప్పుడు మ్యారేజ్ డే, ఆ రోజు సెకండ్ డే మ్యారేజ్ డే మేడంని పిలిపించారు. ఆ రోజు స్టేజ్ మీద మన ప్రాజెక్ట్ దగ్గరే స్టేజ్ అరేంజ్ చేసి మీటింగ్ పెట్టామన్నమాట. అందులో సార్ అనౌన్స్ చేశారు, ఇది సువర్ణాక్షరాలతో రాసుకోవలసిన రోజు అనేది సార్ అనౌన్స్ చేశారు. సార్ పిరమిడ్స్ చూసి కూడా చాలా ఆనందపడ్డారు. ఇది పిరమిడ్ యుగం స్టార్ట్ అయింది అనేసి అన్నారు. అందరిని మెడిటేషన్లో కూర్చోబెట్టాడు. ఓకే చెప్పే టైంకి మేడంని తీసుకొచ్చి స్టేజ్ మీద పరిచయం చేశాడు. అది చాలా అద్భుతం. మాకు మేడం వచ్చేదాకా కూడా తెలియదు. అప్పటికప్పుడు మేడం తీసుకొచ్చాడు. మేడంకి మొత్తం మన పిరమిడ్ ప్రాజెక్ట్ మొత్తం సార్ దగ్గరుండి పోయి చూడుకోమ్మా అని చెప్పి, సెకండ్ అంతస్తు బిల్డింగ్ మీద ఉన్నాయండి పిరమిడ్స్ తయారు చేసి. మేడం అక్కడ దాకా ఎక్కిపోయి 2వ అంతస్తు మీద పోయి చూసింది. మా ఇంటికి వచ్చి ఆ రోజు నైట్ మా దగ్గర ఉంది. 3 రోజులు మా ఇంట్లో ఉన్నారట. ఫస్ట్ టైం. ఇంతవరకు సారు ఎక్కడ అన్ని రోజులు ఉండలేదట. మరి సారు మహత్యం ఏందో నాకు తెలియదు. ఆ రోజు నుంచి మా జర్నీ అనేది సాగుతూనే ఉంది. తర్వాత సార్ బర్త్డేకి గుంటూరులో చేశారు 2017లో, నవంబర్ 11. అప్పుడు గుంటూరు లక్ష్మణరావు గారు మా స్టాండ్ పిరమిడ్స్ చూసి నాకు కొంత పిరమిడ్లు పంపాలి, సార్ ప్రాంగణంలో పెట్టాలి, మీటింగ్ ప్రాంగణం అని చెప్పని ఫస్ట్ అక్కడికి ఒక 70-80 పీసులు పంపించగలిగినామండి. ఆ 70-80 పీసులతోనే ప్రజలకు పరిచయం అయింది. అంతకుముందు మా ఖమ్మంలోనే మా లోకల్ వాళ్ళకే పరిచయం అయింది. అప్పుడు అవి పరిచయం అయినాక గురువుగారు నన్ను పిలిచాడు హైదరాబాద్ రమ్మని. కడతాలకు రమ్మంటే వెళ్ళానండి. వెళ్తే లేదు 1000 పీసులు నువ్వు ప్రాంగణంలో పెట్టాలని చెప్పి నాకు ఆర్డర్ చేశారు. అంటే అప్పటికప్పుడు తయారు చేయడం మొదలుపెట్టాము. ధ్యానమాచక్రం ప్రోగ్రామ్కి 600 పీసుల వరకు నేను తయారు చేసి తీసుకెళ్ళానండి. అన్నీ 4000 వర్తియే. అప్పుడు సార్ అర్ధరాత్రి 1 గంటకి లారీలతోని ఒక వెహికల్స్ 2-3 వెహికల్స్తోని పంపించామండి. పంపిస్తే అర్ధరాత్రి 1 గంట తర్వాత సారు ప్రాంగణంలోకి వచ్చి దగ్గరుండి ఒక్కొక్క పీసు ఎక్కడెక్కడ పెట్టాలో అన్ని సార్ ఆధ్వర్యంలోనే ప్రతి పెట్టించాడు. పిరమిడ్ సార్ ఎక్కడ పెట్టాలి అని అరేంజ్ చేసి ఆ తర్వాత వెళ్ళి పడుకున్నారు. నన్ను కూడా అక్కడ దగ్గరికి పోనీయలేదండి. పిరమిడ్స్ దగ్గర పోనీయలేదు. సార్ పక్కనే కూర్చోపించి నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి సేవదాల వాళ్ళతోని అందరితోని దింపించి ఎక్కడెక్కడ స్టాండ్ల మీద అరేంజ్ చేయించాడండి. అలా స్టార్ట్ అయిందండి మా జర్నీ. ఆ 2017 ధ్యానమాచక్రం ప్రోగ్రాంలో 25కో 24కో మా స్టేజ్ మీద మా ప్రోగ్రాం కూడా గంట సేపు ఉందండి. తర్వాత 2020లో ఈ లైట్ వెయిట్ పిరమిడ్స్ వచ్చినాక ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తాడండి మన ప్రాజెక్ట్. సార్ ఎటు పోయినా కానీ కంపల్సరీ మా దగ్గరికి వచ్చేవాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఫస్ట్ టైం 3 days మా ఇంట్లో ఉన్నాడు. తర్వాత ఎప్పుడు లేడు, వస్తూ పోతున్నాడు. 2020లో సార్ ఫిబ్రవరి
డిసెంబర్కి ముందటనే 2020కి డిసెంబర్లో సార్ వచ్చారండి. సార్ వచ్చి ఫస్ట్ మా పిరమిడ్స్ కింద కూర్చున్నాడండి. కూర్చొని లోపలికి వచ్చి సారు బెడ్ అరేంజ్ చేస్తే బెడ్ మీద పడుకొని క్రికెట్ ప్రోగ్రామ్ చూసుకుంటా 2 నిమిషాలు ఆగి, సారు పేరు మార్చయ్యా బోర్డు, పిరమిడ్ వరల్డ్ అని పెట్టమని అన్నాడు. వెంబటే మా పాప ఒక చిన్న బుక్ ఇచ్చింది, డైరీ ఇస్తే డైరీలో పిరమిడ్ వరల్డ్ అని రాసి సంతకం పెట్టింది. సంతకం పెట్టి ఇది ఖచ్చితంగా ఇది బోర్డు పెట్టమని. మాకు అర్థం కాలేదు. అంతకుముందు వాసవి విశ్వక్రాంతి సిమెంట్ క్రిస్టల్ పిరమిడ్స్ అని చెప్పి పేరు పెట్టాడు సార్. ఆ రోజు మాత్రం పిరమిడ్ వరల్డ్ అని పెట్టాడు. ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు. అది పెట్టిన కాడి నుంచి ఫారిన్ కంట్రీస్ ఎక్కడికంటే అక్కడికి ఈజీగా మూమెంట్ జరుగుతుంది. ఇవాళ ఎక్కడ ఆర్డర్ ఇచ్చినా కానీ వితిన్ 1 వీక్ లోపల వాళ్ళ ఇళ్ళలో డెలివరీ అవుతున్నాయండి. 1 or 2 days, 1 week. అంతకుముందు మేము పంపలేకపోయేవాళ్ళం. పీస్ పంపాలంటే 18 పీసులు అయితే ఆటోలో ఇచ్చి పంపించేవాళ్ళం, ఎంత దూరమైనా సరే. సిమెంట్ పిరమిడ్ కదా. ఇప్పుడు లైట్ వెయిట్ ఎప్పుడైతే అప్పుడు ఒక 1 year వరకు మా పర్సన్ ఇచ్చి పంపించేవాళ్ళం అండి. ఎక్కడికైనా సరే డెలివరీ ఇచ్చి రావడానికే పర్సన్ని పంపించేవాళ్ళం. తర్వాత ప్యాకింగ్ సిస్టమ్ వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ బాగా డెవలప్ అయింది, కొరియర్ బాగా డెవలప్ అవడం వల్ల ప్యాకింగ్ చేసి ఎక్కడికంటే అక్కడికి అవలీలగా పంపగలుగుతున్నాండి. రిజల్ట్ అద్భుతంగా ఉంది. మేము మా సంకల్పం 2030 వరకు కూడా ఇదే ప్రైజ్ ఇద్దామనే సంకల్పం మీద ఉన్నాం. 2020లో పెట్టిన ప్రైజే ఇది. ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ ఫ్రీగా ఇస్తున్నామండి. ఆ ఊరి బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్, లారీ ఆఫీస్ లారీ ఆఫీస్, అక్కడి వరకు మేము ఫ్రీగా ఇస్తున్నామని. ఫారిన్ కంట్రీస్కి అయితేనో కొరియర్ ఛార్జెస్ వాళ్ళే పే చేసుకోవాలి. ఇండియాలో మాత్రం ఎక్కడికైనా పంపగలుగుతున్నామండి. ఎక్కడికైనా 2030 వరకు కూడా మనం రేట్ పెంచేది లేదు, క్వాలిటీ తగ్గించేది. నెంబర్ 1 క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ. మొదలు పెట్టినప్పుడు ఎలా ఉందో ఎండింగ్ వరకు అంతే చేస్తామండి. అలా చేయాలని చెప్పి చేస్తున్నాం. ఆ పని చేయటం వల్ల మాకు ఆర్థికంగా మా బిజినెస్లో కలిసి వస్తుందండి. దీంట్లో రూపాయి తగలచ్చు, అక్కడికక్కడ సరిపోవచ్చు. కానీ బిజినెస్లో మాత్రం నేను 2030 years పీరియడ్లో రాని బెనిఫిట్స్ ఈ వర్క్ స్టార్ట్ చేసినాక నేను చూశానండి. కరోనా టైంలో కూడా మార్చి 28కు లాక్డౌన్ పడ్డదండి. 21కు 22కు మా టార్గెట్స్ ప్రతి సంవత్సరం కూడా టార్గెట్ మీదే మాకు డిస్కౌంట్స్ వస్తాయండి. టార్గెట్ రీచ్ కావాలి ఎవ్వరికి. మాకు మాత్రం 2020లో డిసెంబర్ 20కి మా టార్గెట్ అయిపోయిందండి. మరి ఎలా అయిపోయిందని చెప్పి అనేది మా బాబు నా మీద ఇరిటేషన్ ఉండేవాడు. మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి బిజినెస్లో ఉండేది మావాడే. నువ్వు అన్ని బిజినెస్ వదిలిపెట్టి అన్ని దీంట్లో ఉన్నావు అని చెప్పి నా మీద ఇరిటేషన్ ఉండేవాడు. ఎవరు వచ్చినా మాట్లాడేవాళ్ళం గంటల తరబడి. మనం ఆగేవాళ్ళం కాదు కదా, మాట్లాడేవాళ్ళం. అంతకుముందు ఫీల్డ్లో సిమెంట్ గురించి బిజినెస్ దారులతో ఎట్లా మాట్లాడేవాడిను అవన్నీ ఆఫ్ చేసి ఇటు మాట్లాడేవారికి మావాడికి స్ట్రెస్ ఎక్కువైపోయి నా మీద ఇరిటేషన్ చెప్పేటవాడు. ఒక్కోసారి వదిలేసి నువ్వు వెళ్ళిపోరా, నీకు నాకు సంబంధం లేదని కూడా మాకు గొడవలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అలాంటిది అప్పుడు మార్చిలో ఈ టార్గెట్ చూసినాక లాక్డౌన్ అయిపోయింది, అంతా ఫ్రీగా అయిపోయినాక కంపెనీ వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమనేవాళ్ళు అంటే, అరే ఎట్లయిపోయిందా మీ టార్గెట్? అందరిది ఎవరిది కాలేదు, ఇండియా మొత్తంలో, ఏపీ మొత్తంలో ఫస్ట్ మాదొక్కళ్ళే టార్గెట్ అయిపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ ఏదైనా సరే అన్నీ కంప్లీట్ అయినాయి. అది మావాడు గమనించి అప్పటి నుంచి మావాడు కూల్ అయిపోయిండు, ఏం మాట్లాడు, ఇప్పుడు సహకరిస్తున్నాడు. ఇలాంటి మార్పులు నాలోనే కాదు ప్రతి ఇంట్లో జరుగుతుందండి. ఎవరింటికి పోతే వాళ్ళ ఇంట్లో శాకాహారులుగా మారటము, మెడిటేటర్స్గా మారటము, ప్రతి ఇంట్లో ఆర్థికంగా లాభాలు రావటము ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఒక పిరమిడ్ వాళ్ళ ఇంట్లో పోతే అంతా పాజిటివ్గా మారిపోతుందండి. ఇది మాత్రం అద్భుతం. ఇది ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళు మారాలి, ప్రతి ఒక్కళ్ళు మెడిటేటర్గా మారాలి. మన గురుగారు 40 సంవత్సరాలు కష్టపడ్డాడు. మన వంతు కర్తవ్యం మనందరం కలిసి పిరమిడ్ జగత్ కావాలి. అది ఎవరి దగ్గరికన్నా కానివ్వండి, ఎవరి దగ్గర కొన్నా పర్వాలేదు. మెర్కాబా పిరమిడ్ శక్తి మాత్రం అనంతం. ఆ శక్తిని అందరూ ఉపయోగించుకొని అందరూ మారాలని మా యొక్క సంకల్పం అండి. యాక్సిడెంట్ జోన్స్లో పిరమిడ్స్ పెట్టడం ద్వారా యాక్సిడెంట్స్ పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది అనేది విన్నామన్నమాట. అప్పుడు మరి మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేసి యాక్సిడెంట్ జోన్లో
మనము కొన్ని పిరమిడ్స్ ఒక 2, 3 ఎన్ని పిరమిడ్స్ ఆ తీసుకెళ్ళాం? రోజు నైట్ ఆ రోజు నైట్ రాత్రి 12 1 గంటలకి 12 తర్వాత 2 హ్మ్. పిరమిడ్లు పెట్టాం. 2 పిరమిడ్స్ డివైడర్ మీద పెట్టామన్నమాట. మళ్ళీ ఎవరికీ కనిపించకుండా మనకు అబ్జెక్షన్స్ రాకూడదు కదా! ట్రాఫిక్ వాళ్ళ నుంచి. డివైడర్ మీద ఎవరికీ ఇబ్బంది అవ్వకుండా ఎవరు అబ్జెక్ట్ చేయకుండా చెట్ల మధ్యలో పెట్టేసొచ్చామన్నమాట. అయితే ఆ తర్వాత మేము అసలు ఎలా ఇది వర్క్ అవుతుందా? లేదా? అనేది మేము అక్కడ కొంతమందికి చెప్పుంచామన్నమాట. చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా! అక్కడ కోర్ట్‌లో పనిచేసే వాళ్ళు గూడా వచ్చారన్నమాట. ఆ రోజు నైట్ మేము పెడుతుంటే, "ఏంటి ఇవి?" అని అడిగారు. అయితే "ఈ రోజు నుంచి మీరు గమనించండి. యాక్సిడెంట్స్ తగ్గుతున్నాయా? లేదా? ఎప్పటికి అలాగే కంటిన్యూ అవుతున్నాయా? అనేది మీరు గమనించండి" అని చెప్పామన్నమాట. అప్పుడు మేము ప్రతిరోజు వెళ్ళడము, అక్కడ చిన్న చిన్న షాప్స్‌లో ఈరోజు ఇక్కడ ఏమన్నా యాక్సిడెంట్ జరిగిందా? అక్కడ కండిషన్ ఏంటి? అనేది కనుక్కోవడం అన్నమాట. అంతకుముందు ఆహ్, ప్రతిరోజు బ్లడ్ చూడని రోజు ఉండదండి. ప్రతిరోజు ఆ యాక్సిడెంట్ 2, 3 ఖచ్చితంగా అయ్యేది ఆ ఏరియాలో. ప్లేస్‌లో. అయితే దా మాకు దాదాపు ఒక 10-15 డేస్ వరకు అసలు 10-15 డేస్ తర్వాత మాకు తెలిసి అర్థమైంది ఏంటి అంటే, ఈ 15 డేస్‌లో ఒక యాక్సిడెంట్ గూడా అవ్వలేదు అనేది అర్థమైంది. అంటే ఇది వర్క్ అవుతుంది. ఎనర్జీ పిరమిడ్ ఎనర్జీ అనేది దానికి సహకరిస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది. అనేసి అప్పుడు మేమేం చేసామంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాము. సార్ ఇలా మేము ఫలానా టైంలో, ఫలానా ప్లేస్‌లో ఇలా మేము పిరమిడ్స్ పెట్టాము. అప్పటినుంచి మీ రికార్డ్‌లో యాక్సిడెంట్ పర్సెంటేజ్ ఎంత ఉంది? మాకు తెలిసినంత వరకైతే ఇలా తగ్గిపోయింది యాక్సిడెంట్ పర్సెంటేజ్. కానీ మీరొక్కసారి రికార్డ్ చెక్ చేయండి అనేసి వెళ్లి రికార్డ్ చూడమంటే చూసారు వాళ్ళు. వాళ్ళకి కూడా అప్పటి వరకు ఒక 20 డేస్ అయిపోయింది. వాళ్ళకి గూడా అప్పటికి అరే! నిజమే కదా! ఈ 20 డేస్ నుండి ఆ జోన్‌లో యాక్సిడెంట్స్ 0% అనేసి తెలిసింది. అర్థమైందనమాట. అప్పుడు వాళ్ళేమన్నారు అసలు వాళ్ళు ఏమంటారా? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందా? అని మేము అనుకున్నామనమాట. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే, అసలు ఇక్కడ ఒక చోటనే కాదు కదా! ఖమ్మం సిటీలో చాలా ఉన్నాయి ఈ యాక్సిడెంట్ స్పాట్స్ అనేవి. అక్కడ గూడా మీరెందుకు పెట్టకూడదు అనన్నారు. ఇంకేంటి మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనేసి మొత్తం ఖమ్మంలో ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయో 40-50 పీసులు పెట్టాం. ఒక 50 పీసుల దాకా అక్కడ అరేంజ్ చేశాము. చాలా సక్సెస్‌ఫుల్‌గా అది ఊరు యాక్సిడెంట్స్ మొత్తము అనేవి యాక్సిడెంట్స్ ఆగిపోయాయి. ఆగిపోయాయి. లాస్ట్ ఇయర్ 100 పీసుల దాకా పాల్వంచ పంపించాము. కడతాల్‌కి గూడా పంపించాము. కర్ణాటక సూర్యాపేట, పోయినాయి. గూడూరు, విజయవాడ ఏరియా పోయినాయి. కడతాల్ ఏరియాకి 200 పిరమిడ్లు ఇచ్చాం. రామగుండం రామగుండం ఏరియాకి పోయినాయి. ప్రతి ఏరియాకి పోయినాయండి. ఎవరైతే అడిగినో వాళ్ళందరికీ ఫ్రీగానే ఫ్రీగానే. ఇచ్చామండి. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. తయారీ ఛార్జ్ మొత్తం నేను భరించాను. వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుపోయి వాళ్ళు ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. తర్వాత వైరాలో కూడా పెట్టారు. పోలీస్ వాళ్ళు గూడా వచ్చి మాకు చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ డ్యూటీలో. మాకు కూడా మెడిటేషన్ నేర్పించండి అని అడిగితే మేము వెళ్లి చెప్పాము. వాళ్ళు గూడా చాలా మంది కనెక్ట్ అయ్యారు. ట్రాఫిక్ పోలీసు మొత్తం వాళ్ళు వచ్చి పిరమిడ్స్ కూడా తీసుకెళ్లారు. థాంక్ వాళ్ళ యూ మేడం. పిరమిడ్స్ అంతకుముందు ఆ ఎస్ఐ గారిది, ట్రాఫిక్ ఎస్ఐ గారిది ఎస్ఐ కన్నా పెద్ద పోస్ట్ అనుకుంటా. సిఐ నరేష్ రెడ్డి. నరేష్ రెడ్డేనా? నరేష్ రెడ్డి. సిఐ గారు ఆయనే. సిఐ గారు. హ్మ్. ఆయనకి ఎప్పుడైతే ఆయన పిరమిడ్ ఆయన ఇంట్లో పెట్టుకున్నాడో, ఆయన మెడిటేషన్ స్టార్ట్ చేసిండో, ఆయనకు ఆటోమేటిక్‌గా ప్రమోషన్ వచ్చింది. ఖమ్మం నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోయారండి. ఇలాంటి ప్రమోషన్‌లు కూడా ప్రతి ఇంట్లో జరుగుతుందండి. అక్కడికి వెళ్లి అక్కడ గూడా ప్రమోట్ చేశారు మన పిరమిడ్స్‌ని. ఖమ్మంలో నేనున్నప్పుడు ఇలా జరిగింది మీరెందుకు పెట్టకూడదు అనేసి అక్కడ మెడిటేటర్స్‌ని పట్టుకొని అడిగారంట. అప్పుడు వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యారు. మళ్ళా వాటర్ పెరగటము, అక్కడ పంటలు బాగుండటము, వాటి మీద కూడా రీసెర్చ్ జరిగిందండి. దిగుబడి ఎక్కువగా ఉండడం. మన మెడిటేటర్సే ఒకటి కంప్లీట్ బీడు భూమిలో 4 పిరమిడ్లు పెట్టారండి. 2 ఎకరాల భూమిలో 4 పిరమిడ్లు పెట్టడం వల్ల అప్పటి నుంచి పంట బాగా పండుతుందండి వాళ్ళది. అంతకుముందు పంటే లేదు. అలాంటిది పంట పండుతుంది. మా ప్రాజెక్ట్‌లో అసలు మా ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఎక్కడ బోర్ పడకపోయేది. మనం ఎప్పుడైతే పిరమిడ్స్ వర్క్ స్టార్ట్ చేసినామో 1 ఇయర్ తర్వాత మన ప్రాంగణంలో 3-4 వేల పిరమిడ్లు ఉన్నాయండి. సిమెంట్ పిరమిడ్స్. అప్పటినుంచి ఎక్కడ బోరేసినా గానీ వాటర్ పడుతుందండి. అంతకుముందు ఆ ఏరియా అసలు డెవలప్‌మెంటే లేదు. అలాంటిది ఇప్పుడు ఆ ఏరియా మొత్తం ఫుల్ ఇప్పుడు. ప్రతి క్రిస్టల్‌ని పట్టుకొని కూర్చొని మెడిటేషన్‌లో దాని ఎనర్జీ మనకి హీలింగ్ ఎలా ఇస్తుంది అనేసి మనకు సెంటర్‌కి వచ్చే వాళ్ళకు
ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్రిస్టల్ ఇచ్చేవాళ్ళం. ఏ క్రిస్టల్, ఏ టైప్ ఆఫ్ క్రిస్టల్, ఏ టైప్ ఆఫ్ హీలింగ్ ఇస్తుంది అనేది మనము ఒక బుక్‌లో నోట్ చేసాం గూడా. అయితే ఏ పిరమిడ్ ఎవరింటికి పోయినా అందరికీ పనికొచ్చేటట్టు ఉండాలని చెప్పని అన్ని రకాల అన్ని క్రిస్టల్స్ రకాల ప్రతి క్రిస్టల్స్. పిరమిడ్‌లో వాడుతున్నాండి. అంతకుముందు క్రిస్టల్ ఏదైనా ఒకటే వాడేవాళ్ళం కదా! ఒకటి వాడితే వాళ్ళకి సంబంధించిన క్రిస్టల్ వాడితే వాళ్ళకే పనికొస్తది. అలా కాకుండా అందరికి యూనివర్స్‌గా పనికి రావాలని చెప్పని మేము అన్ని రకాల క్రిస్టల్స్ నంబర్ 1 క్వాలిటీ అండి. కాకపోతే పాలిష్ పడితే ఎనర్జీ తగ్గుతుందండి. కాస్ట్ పెరుగుతుంది, ఎనర్జీ తగ్గుతుంది. డిమ్ పాలిష్ వాడితే ఎనర్జీ పెరుగుతుంది, మన కాస్ట్ తక్కువ పడుతుంది. అందువల్ల నేను డిమ్ పాలిష్ వాడానండి. డిమ్ పాలిష్ వాడటం వల్ల మెడిటేషన్ ఫాస్ట్‌గా కుదురుతుంది. హెల్త్ ఇష్యూస్ బాగా కుదురుతున్నాయి. చాలా సింపుల్‌గా తగ్గుతున్నాయి. కాకపోతే చూడటానికి పిచ్చిరాళ్ళలాగా కనపడతాయి. కానీ అద్భుతమైన రిజల్ట్ మన దాంట్లో ఉంటుంది. పాలిష్ ఉన్న దాంట్లో రిజల్ట్ చాలా తక్కువండి. నేను ఒక పెద్ద స్టాండ్ పిరమిడే బాల్స్ ఉన్నది. 60 బాల్స్ ఉన్నది. 90,000 పెట్టి తీసుకున్నానండి అది. మా పాప కోసము అప్పుడు 90,000 పెట్టి కొన్నానది. దాంట్లో వచ్చిన శక్తి నేను 16,000 లోపల ఫుల్ క్రిస్టల్స్ ఈ డిమ్ పాలిష్ క్రిస్టల్స్ వాడితే 16,000 కాస్ట్‌లో వచ్చింది. దానికంటే ఎక్కువే ఉంది. దానికన్నా దీంట్లో ఎక్కువ రిజల్ట్ ఉందండి. ఇయాల కడతాల్ పెద్ద పిరమిడ్ గాని, బెంగుళూరు కింగ్ చాంబర్‌లో గాని కూర్చుంటే వచ్చే ఎనర్జీ మన పిరమిడ్‌లో 2019లో జానమా చక్రం ప్రోగ్రామ్‌లో మనము 18 మెరకాబా సిమెంట్ పిరమిడ్స్ పెట్టామండి. ఆ రోజు రికార్డు రాసిపోయారండి. ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్నట్టే దీంట్లో ఉందని చెప్పి ఇప్పటికీ అలాగే ఉంది బుక్కు. ప్రతి సంవత్సరం కూడా రాస్తూనే ఉన్నారండి. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా అలాగే రాశారు. అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది అని చెప్పి రాశారండి. అమెరికా నుంచి ఒక సైంటిస్ట్ కూడా వచ్చాడండి. టోలిడోస్‌కి ఇండియా అక్కడ వాళ్ళు ఇలాంటి శక్తిని వాడతారటండి పిరమిడ్ శక్తి గురించి. అతను కూడా రాశాడండి రికార్డ్. ఇది చాలా టోర్నడో. అద్భుతంగా ఉంది. టోలిడోస్‌ని కంట్రోల్ చేస్తదని చెప్పి మాకు అప్పటి వరకు తెలవదు. టోర్నడో. టోర్నిడోస్ ఉపద్రవాలను ఆపుతది అని చెప్పి ఆయన చెప్పాడు ఆ రోజులో. మాకు ఇది పిరమిడ్స్ జ్ఞానము లేదు. మెడిటేషన్ గురించి అవగాహన లేదు. ఏమీ తెలవకుండానే ఈ ఒక్క వర్క్ స్టార్ట్ చేశామండి. ఇది మాతో జరిపించబడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందండి మాకు. ఈరోజు ఆ కుష్టి వ్యాధి గురించి చెప్పినాక ఇంకా చాలా నాకు కుష్టి వ్యాధికి మందు లేదు కదా! వాళ్ళు రికవరీ కారు కదా! అనేదే ఉండే నాకు మైండ్‌లో. అతన్ని ఎందుకు ఫోన్ చేశాడో ఆయన మార్నింగ్ ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి ఆయన రిజల్ట్ చెప్తే అది అద్భుతంగా అనిపించిందండి. మీరు మెరకబా పిరమిడ్ గతంలో తయారు చేస్తారు కదా! ఇదేమో ఇది కదా! కొత్తగా రమ్మని కదా! తర్వాత 2000 ఎలక్షన్స్ లాస్ట్ ఆ! ప్రీవియస్ ఎలక్షన్స్‌లో డాడీ ఎంపీగా 2019లో పత్రి సారు డిసెంబర్‌లో జానమా చక్రం ప్రోగ్రామ్ అప్పుడు ప్రోగ్రామ్‌కి ముందర మేము వెళ్ళామండి. సార్ దగ్గరికెళ్తే సార్ వస్తున్నాడంటే మేము వెళ్ళాం యాక్చువల్‌గా. నన్ను చూసి సారు ఎమ్మటే ఈసారి నువ్వు ఖమ్మం ఎంపీగా నిలబడాలమ్మా అని చెప్పని ఎమ్మటే అనౌన్స్ చేశాడండి. నాకు రాజకీయం అంటేనే తెలవదు. ఆళ్ళు రాజకీయం అంటే నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటిది సారు ఈసారి ఎంపీ నువ్వేనయ్యా అని చెప్పని క్లాప్స్ కొట్టించాడండి. నాకేం కావాలో అర్థం కాలేదు. సరే ఓకే సార్ అన్న అంతే ఇక. అప్పటి వరకు ఏం మాట్లాడాలో తెలవదు, ఏమీ తెలవదు. సారు చేశాడు. నామినేషన్‌కి మంచి మిట్ట మధ్యాహ్నం ఎండాకాలము 1 గంట అప్పుడు మా కలెక్టర్ ఆఫీస్ 2 కిలోమీటర్లు ఉంటదండి. మా ఇంటి ముందర నుంచి 2 కిలోమీటర్ల ఎండలో సార్ ఒక్కరు నడిచొచ్చారు. సార్ ఎంబటి మేమందరం సమూహంగా వెళ్ళామండి. ఇది చాలా అద్భుతం అండి. అది మాత్రం చరిత్రలో మర్చిపోలేము. ఎలక్షన్స్ గురించి ప్రచారం చేసినప్పుడు ఆ నెల రోజులు భోజనాలు అందరూ రావడము, ఎవరికి వాళ్ళు వచ్చి తలా ఒక చెయ్యి వేయడము, అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడము. మా ఇంట్లో పని మనుషులకు కూడా అంతకుముందు కష్టమయ్యేది. ఆ 40 రోజులు జర్నీలో వంట వండేవాళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళే వచ్చి వంట వండారండి. తర్వాత ఆమెను మనం ఉంచుకుందామంటే ఎలక్షన్ అయిపోయినాక అసలు కనపడలేదండి. ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో చూసామండి. ఆ ఎలక్షన్ టైంలో గూడా మెడిటేషన్ చేసినప్పుడు చాలా ఎనర్జీ అనిపించేదండి. మామూలుగా కంటే గూడా
అసలు ఇంట్లో ఎక్కడ కూర్చున్నా కూడా అసలు థాట్‌లెస్ స్టేజ్‌కి కొన్ని క్షణాల్లో రీచ్ అయ్యేవాళ్ళం. హీలింగ్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉండేది ఇంట్లో అప్పుడు. మేము కింద మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు సార్ వచ్చాడండి. కింద హాలు కట్టాము మా ఇంట్లో. 18 పిరమిడ్లు దాంట్లో పెట్టాము. సారు ఓపెనింగ్ కోసం సార్ వచ్చారు. సార్ వచ్చినప్పుడు ఆ టైంకి సడన్‌గా మా బాబు రమ్మంటే నేను వెళ్ళాల్సొచ్చింది. సార్ వచ్చే టైం కొద్దిగా సారు కారు చాలా ఫాస్ట్‌గా వస్తది. సూర్యాపేటలో ఉన్నాడని చెప్పానంటే టైం ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళాను. 40 మినిట్స్ లోపలనే సార్ వచ్చేసిండు. నేను రావడానికి లేట్ అయింది. 10 నిమిషాలు సారు. ఇంట్లోకి రాలేదండి. అక్కడే గేటు దగ్గర కుర్చీలో కూర్చున్నాడండి. ఓనర్ లేనప్పుడు రాను రా నిన్ను కలవంది పోవద్దు అని చెప్పని అన్నాడండి. అది మరి దాని శక్తి ఏందో నాకు అర్థం కింద కాలేదండి. ఆ సెంటర్ ఓపెన్ అయ్యాకే ఇంట్లోకొచ్చారు సారు. సారు ఇంట్లోకి కూడా రాలేదు. గేట్ బయటే కూర్చొనున్నారు. స 18 దీపాలు సార్ ఒక్కరే ఎవరితో ముట్టించారు. ముట్టియకుండా సార్ ఒక్కరే ముట్టించారు. ప్రతి అగ్గిపుల్ల ముట్టించి ఒత్తులన్నీ దగ్గర దగ్గర 18 పైన ఉన్నాయి. ఒత్తులన్నీ సారే వెలిగించాడు దగ్గరుండి. ఈ పిరమిడ్ వర్క్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాం. మెరకాబా తీసుకున్నప్పుడు మాత్రం బాగా ఎప్పుడు ఆపుదామా? ఎందుకురా ఈ బాధ అని చెప్పి బాధపడేవాళ్ళం. ఆ టైం లోపల సారు మన కాస్మిక్ వ్యాలీకి వచ్చారు. ఆ రోజు మాత్రం అడిగాను. అప్పటి వరకు సార్‌ని ఎప్పుడు అడగలేదు. ఫస్ట్‌లో నేను ఫ్రీగా ఇచ్చేటప్పుడు 100 పిరమిడ్లు తయారు చేసినప్పుడు సారు 1000 పిరమిడ్లు తయారు చేసినప్పుడు సార్ వచ్చాడు. సార్ వచ్చినప్పుడు మన ఇంట్లో "నువ్వు ఫ్రీగా ఇయ్యొద్దమ్మా. నువ్వు కాస్ట్ తీసుకో. డబ్బులు లేకుండా చేస్తే ఎన్నాళ్ళు చేస్తావు? ఎప్పటికీ ఈ ప్రాజెక్ట్ నడవాలి. కనుక నువ్వు కాస్ట్ తీసుకో" అని చెప్పని అన్నాడు. అప్పటినుంచి డబ్బులు లేకుండా ఎవరికీ ఇయ్యలేదండి. అంతకుముందు మాత్రం దగ్గర దగ్గర సిమెంట్ పిరమిడ్లు మాత్రం ఓ 2000 మందికి ఇచ్చుంటామండి. ఫ్రీగా పోయినాయి. కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళున్నారు. ఇయ్యని వాళ్ళని అడగలేదు. ఇచ్చిన వాళ్ళని కాదనలేదు. ఎవరికి వాళ్ళు ఏసింది. అలా జర్నీ స్టార్ట్ అయిందండి. ఓకే మాస్టర్స్. ఇంకెవరైనా మాట్లాడతారా సార్? మీరు గ్రూప్ ఫోటోలు చూశారు కదా! 7 పిరమిడ్స్ ఉన్నది. అది ఫస్ట్ పిరమిడ్స్ 2019 డిసెంబర్ బిఫోరు సారు వచ్చి మెర్కబా ఓపెనింగ్‌కొచ్చారు సార్. ఓపెనింగ్‌కి వచ్చారప్పుడు. మెర్కబా ఫస్ట్ మెర్కబా మన ప్రాజెక్ట్ అది పైన కంప్లీట్ కాకముందే వచ్చారు సారు. జస్ట్ స్ట్రక్చర్ అప్పుడే ఆ ఫోటో అది. ఒక స్కెలిటన్ అనేది వేసామన్నమాట మెర్కబా. అప్పటికి మాకు కూడా తెలీదు మెర్కబా ఎనర్జీ ఏంటి అనేది. జస్ట్ మాకు పిరమిడ్ మాత్రమే తెలుసు. ఆ రోజు సారు అది ముందు రోజు ఈవినింగ్ మెర్కబా స్ట్రక్చర్ పడిన తర్వాత చాలా తక్కువ స్పాన్‌లో సార్ ఫోన్ చేసి "ఏం జరుగుతోందక్కడ" అని అడిగారు. అంటే ఇలా మెర్కబా స్ట్రక్చర్ వేస్తున్నాం సార్ అనేసి అన్నాము. సరే నేను రేపొస్తున్నాను అన్నారు. మార్నింగ్ కల్లా సార్ వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ ఆ నైట్ రోజు ఈవినింగే వచ్చారు సార్. నైట్ టైమ్ వచ్చేసారు. ఓకే మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి మెర్కాబా పిరమిడ్ విశిష్ట గురించి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించిన మాస్టర్లకి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.